కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. దోపిడీ ముఠాకు చెందిన 3 సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌస్ ఆలం వెల్లడించారు. ఈ దోపిడీ కేసును చాకచక్యంగా ఛేదించారని ఆయన కొనియాడారు. ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైలులో ఉన్న కుప్రసిద్ధ గ్యాంగ్స్టర్ ది గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచిన సుబోధ్ సింగ్ హస్తం ఉందని దర్యాప్తులో తేలిందని సిపి తెలిపారు. జైలు నుంచి అతను ఈ పథకాన్ని రూపొందించాడని వివరించారు. ఫోటోలు కొట్టుకుంటాం ఇది ఏదో మొత్తానికి ఏదో ఇక్కడ లైట్ బంద్ చేయాలి ఈ లైట్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ ఎవరిని తీసుకుని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్, కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, హీ ఆపరేట్స్ ఫ్రమ్ బీహార్, కానీ హీ హెస్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అదర్ జైల్స్ ఆల్సో. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని అఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, on a police station in Asansol commissionerate also. So, ee type of gang members ki identify chesi recruit chestaru. He provides regular salary also sometimes. Itla offense aina tarvata manchi aina tarvata, for example, ee offense lo peddaga vallu cheyaledu endukante madhyalo firing ayindi. So for them it's a operation failure. Vallu operation prakaram ఇది fail ayindi because very less gold they were able to steal.